మనకి ఇలాంటి క్లాత్ శారీలో నుంచి మనం లైనింగ్ వేసి బ్లౌజ్ స్టిచ్ చేయమంటారనమాట. సో, అలాంటప్పుడు మనం చేస్తూ ఉన్నామంటే, ఇది మీకు ముడతలు ముడతలుగా అంత నీట్ ఫినిషింగ్ రాదు. అలాంటప్పుడు మీరేం చేయాలి అంటే, లైనింగ్‌ని ఇలా వేసుకోండి. నేనైతే బ్యాక్ పీస్ తీసుకున్నాను. సో, ఇలా చుట్టూ అక్కడక్కడ ఫెవికాల్ గానీ, లేదా ఇలాంటి ఫెవిక్రిల్ గానీ, ఏదో ఒక గమ్ తీసుకొని డాట్ పెట్టుకోండి. ఇలా చుట్టూ ఇలా డాట్ పెట్టేశారు అంటే, పెట్టేసిన తరువాత మీరు ఇలా బ్యాక్ పీస్ కట్ చేసి ఉంచుతారు కదా! ఇది మెయిన్ పీస్, అది లైనింగ్ అండి. సో, దీని పైన ఇలా నెమ్మదిగా పరిస్తూ లైట్‌గా హ్యాండ్స్ తోటి ఇలా పావేయండి. దీని తరువాత ఎప్పుడైనా సరే మనం రివర్స్‌లో ఐనింగ్ చేసుకుంటే మనకి కొంచెం బెస్ట్ అన్నమాట. మీరు ఫ్రంట్‌లో కాకుండా ఇలా బ్యాక్‌లో ఐరన్ చేసుకున్నారంటే